కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ మునక్కాడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, వేయించిన మునక్కాడలు 2, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామండి లక్ష్మి గారు. ముందు స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, తర్వాత ఆయిల్. ముందుగా ఆయిల్ అంత ఆయిల్ పడుతుందా? వంకాయ కర్రీ, ఆనియన్స్, ఉల్లిపాయలు వేసేయండి. కొంచెం వేగాలండి. గట్టిగా మాట్లాడాలి లక్ష్మి గారు. వేర్ ఇస్ ద ఎనర్జీ? అభిరుచికి వచ్చాక ఇంత మెల్లగా మాట్లాడితే ఎలా అండి? మీ ఫ్రెండ్స్ అందరు చూస్తూ ఉంటారుగా ఈరోజు మీరు చేస్తుంటే అభిరుచి. కొంచెం వేగాలి. ఇది వేగినాక కలమాకు వేయాలి, కరివేపాకు. మీ ఫ్రెండ్స్ అందరు చూస్తూ ఉంటారుగా, అంటే వేగాలంటారు ఏంటి? చూస్తూ ఉంటారా లేదా? చూస్తారండి. మరి ఏంటి ఇంత చిన్నగా మాట్లాడావు లక్ష్మి? కొంచెం మెల్ల గట్టిగా మాట్లాడి ఉండొచ్చు కదా అని అన్నారు అనుకో, మళ్ళీ మీరు ఇక్కడికి రాలేరు, చేయలేరు. అంతే. కాబట్టి ఒక్కసారి చేయగలరు కాబట్టి ఈ ఆపర్చునిటీ బాగా చేసేద్దామండి. ఇవిడ అసలు నా మాట వినట్లే, ఓన్లీ వంట కాన్సన్ట్రేషన్. ఓకే, వేసేయండి. మాట్లాడాలి, పర్లేదండి, వేయండి, మీరు కానివ్వండి. ఫోకస్డ్ గా వంట చేస్తున్నారు మీరు, నాకు నచ్చింది, కానివ్వండి. పచ్చిమిర్చి ఫస్ట్ వేద్దాం, వేయండి. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? బోల్ టైం ఉంటుంది కదా, ఫ్రీ టైం అసలు ఇంట్లో పని సరిపోతుంది. కరెక్ట్, అవును. మనం అనుకుంటాం చాలా టైం ఉంటుందని, కానీ చాలా పనులు ఉంటాయి. వంకాయలు వేసేద్దాం. వేసేయండి. సాల్ట్, సాల్ట్, మొత్తం సరిపడా వేసేసారా? ఉప్పు లేదండి, కొంచెం వేసాను. ములక్కాడలో వేసా ఆల్రెడీ. అయితే సరిపోతుందేమో, ఇప్పుడు బాగానే వేసారు మీరు ఉప్పు. కొంచెం మూత పెడదామండి, ఒక 2 కొంచెం మూత పెట్టి వంకాయని కాస్త మగ్గనిద్దాం. వంకాయ గనక మగ్గితే తర్వాత ప్రాసెస్ చేసుకుందాం, అంతేనా? అంతే. లక్ష్మి గారు, ఇన్ని వంటలుండగా మీరు ఇదే కాంబినేషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది బాగుందని. ఇది బాగుందని అంటే మీరు బాగా చేస్తారు? అది బాగా చేస్తారు. ఇంట్లో రెగ్యులర్ గా ఈ వంట చేస్తూ మా పిల్లలకి ఎక్కువ ఇష్టం. మీ పిల్లలకి బాగా ఇష్టం కాబట్టి చేశారనమాట. ఓకే లక్ష్మి గారు, చూద్దామా? ఓకే, వంకాయ మగ్గిందండి. నెక్స్ట్ ఏం వేస్తారు? ములక్కాయ. ఓ, ఇదేంటి ఆల్రెడీ ఆయిల్ ఫ్రై చేసి ఎందుకని అలాగే తీసుకుంటే బాగుంటుంది కదా? ఇంకా ఇలా తీసుకొస్తే టైం ఎక్కువ పట్టదు కాబట్టి. సో అయితే ముందుగానే ములక్కాడలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ రెసిపీకి. అలా పక్కన పెట్టుకుని అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ ఇప్పుడు టమాటోస్ యాడ్ చేయాలి. టమాటాలు. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. టమాటా మగ్గిపోతే సరిపోతుంది. 2 నిమిషాలు మూత పెట్టుకుంటారా? కొంచెం మగ్గినాక. ఓకే, సో టమాటాస్ మగ్గిపోతే నెక్స్ట్ ఇంకొంచెం పౌడర్స్ యాడ్ చేసుకుని సర్వ్ చేసేద్దాం. చూద్దామా లక్ష్మి గారు? చూద్దాం. ఓకే, సో టొమాటోస్ ఆర్ మగ్డ్. నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఓకే, కారం,
కొంచెం అన్న వాటర్ కావాలా? కొంచెం వాటర్ వేయాలండి. చూసారా ఎలా కనిపెట్టేశాను. అంతే, వెరీ స్మార్ట్. చూసుకోండి. చాలు. సో కాస్త ఆ పౌడర్లన్నీ కూడా లోపల ఫ్రెండ్స్ అయిపోతే ఆ తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనా? అంతే. 2 నిమిషాలు మూత. మళ్ళీ మూత? కొంచెం. హే భగవాన్, మూత పెట్టి 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 మీ కర్రీ అసలు ఎంతసేపు పెట్టాలండి? 2 నిమిషాలు. 2 నిమిషాలు. ఓకే. సో కాసేపు అలా మూత పెట్టేసుకుని తర్వాత ఇంకేం లేదు కదా, ఫైనల్ గా ఇంకా సర్వింగ్. ఓకే. ఇంత తొందరగా అయిపోతుందా 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 నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చూసేద్దామా అని. ఎందుకంటే గుమగుమలు ఆడిపోతుంది మీ కర్రీ. చూద్దామా మరి? చూద్దాం. నేను అస్సలు ఆగలేనండి. ఇంకోసారి మీరు మూత అనడానికి వీల్లేదు చెప్తున్నా. ఓకే. ఓకే. వావ్, అయిపోయిందండి. లుక్ సో యమ్మీ. చూడ్డానికి అయితే చాలా బాగుందండి. తినడానికి ఇంకా బాగుంటుంది. తినడానికి ఇంకా బాగుంటుందా? చూసేద్దాం ఎలా ఉంటుందో మరి. సర్వ్ చేద్దామండి. ఈ వంకాయ ఉంది చూసారు, ఇది దేంతో వేసినా చాలా రుచిగా ఉంటుంది. కానీ ములక్కాడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ 2 రుచులు కలిస్తే రుచి స్క్వేర్ అయి ఉంటుందంటారా మీ కూర? చూద్దాం. టేస్ట్ చూడడానికి అసలు టైం తక్కువ ఉంది, చాలా తక్కువ టైమే ఉంది. సర్వ్ కూడా చేసేసాక ఇంకెందుకు ఆలస్యం. తీసుకోనా? తీసుకోండి. వంకాయ మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ మునక్కాడ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన మునక్కాడలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, వంకాయ మునక్కాడ కర్రీ రెడీ.